ఓం శాంతి. ఈరోజు మురళి 2/12/2025. మధురమైన పిల్లలారా, మీరు వచ్చినప్పుడు మేము మీపై బలిహారం అవుతామని ప్రతిజ్ఞ చేశారు. బాబా మీరు వస్తే మేము మీ పైన బలిహారం అవుతాము అని ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు తండ్రి మీకు మీ ప్రతిజ్ఞను గుర్తు చేయించేందుకు వచ్చారు. నేను వచ్చినాను, మీ ప్రతిజ్ఞను కూడా గుర్తు చేయిస్తున్నాను. నా పైన బలిహారం అవుతామని చెప్పారు కదా, మీరు ఇప్పుడు బలిహారం కాండి అని గుర్తు చేపిస్తున్నారు బాబా. మనస్సు, బుద్ధి, హృదయం ద్వారా బలిహారం. నేను నాదిని సమాప్తం చేసుకోవడమే సంపూర్ణ బలిహారం. ప్రశ్న: ఏ ముఖ్యమైన విశేషత కారణంగా పూజ్యులని కేవలం దేవతలనే అంటారు? ముఖ్యమైన విశేషత. జవాబు: దేవతలు ఎప్పుడూ ఎవరిని స్మృతి చెయ్యరు. ఇది కేవలం వారి విశేషతనే. వారు తండ్రిని కూడా స్మృతి చెయ్యరు, అవసరమే లేదు కదా. ఎవరి చిత్రాలను స్మృతి చెయ్యరు, కావుననే వారిని పూజ్యులు అంటారు. భలే ఫ్యామిలీ ఉంటుంది కానీ గుర్తు చేసుకోరు, కనుకనే పూజ్యులు అంటారు. అకర్మగా ఉంటారు, సాక్షిగా ఉంటారు, ట్రస్టీగా ఉంటారు. అక్కడ అంతా సుఖమే ఉంటుంది, కావున ఎవరిని స్మృతి చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మీరు ఒక్క తండ్రి స్మృతి ద్వారా ఈ విధంగా పూజ్యులుగా, పావనులుగా అవుతారు. మళ్ళీ మీకు స్మృతి చేయాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు చేస్తే మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు బాగా చేయాలి. ఇప్పుడు ఎంత బాగా చేస్తే బాబా మొన్న మురళీలో కూడా చెప్పారు కదా, విశేషంగా కొంచెం ఫాస్ట్ని పెంచండి అన్నారు. దానికంటే ముందు మురళీలో జ్వాలాస్వరూపులుగా కండి అన్నారు. సో అందుకయ్యే బాబా అంటున్నారు, నిన్నటి మురళీలో బాబా చెప్తున్నారు చాట్ పెట్టండి ప్రగతికి సాధనమని. సో బాబా చెప్పే ప్రతి ఒక్క విషయము చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఓం శాంతి. ఓం శాంతి. బాబా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అని బాబా అంటారు. ఆత్మీయ పిల్లలనైతే అన్నారు కదా, కేవలం ఆత్మీయ పిల్లలు కాదు కదా, మధురాతి మధురమైన ఆత్మీయ పిల్లలు. రూహు లేదా ఆత్మ, ఈ రెండు ఒక్కటే. రూహ్ అన్నా ఒకటే, నూర్ అన్నా ఒకటే, ఆత్మ అన్నా ఒకటే. ఆత్మిక పిల్లలకు బాబా అర్థం చేయిస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ ఆత్మలకు పరంపిత పరమాత్మ జ్ఞానం ఇవ్వలేదు. నేను ఒకేసారి కల్పం యొక్క పురుషోత్తమ సంగమ యుగంలో వస్తానని బాబా చెప్తున్నారు. ఈ విధంగా ఇంకెవ్వరూ అనరు. మొత్తం కల్పమంతటిలో సంగమ యుగంలో తప్ప తండ్రి ఇంకెప్పుడు రారు, అవసరమే లేదు కదా. ఇంజనీర్ ఎప్పుడు వస్తారు? బిల్డింగ్ డెస్ట్రాయ్ చేయాల్సినప్పుడు, డెమాలిష్ చేయాల్సినప్పుడు. ఇంకెప్పుడు రారు. తండ్రి సంగమ యుగంలోనే వస్తారు. భక్తి పూర్తి అయితే అప్పుడు వస్తారు. బాబా అంటున్నారు. సో బాబా అంటున్నారు, భక్తి ఎప్పుడు పూర్తి అవుతుందో అప్పుడే బాబా వస్తారు. తండ్రి కూర్చొని పిల్లలకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. స్వయంని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇది చాలామంది పిల్లలకు చాలా కష్టం అనిపిస్తుంది. దేహాన్ని మర్చిపోవాలి కదా, అందుకని కష్టం అనిపిస్తుంది. నిజానికి ఇది చాలా సహజం, కానీ బుద్ధిలో సరిగ్గా కూర్చోదు. కావున గడియ గడియ అర్థం చేస్తూ ఉంటారు. అర్థం చేయించినా కూడా అర్థం చేసుకోరు. స్కూల్లో టీచర్ 12 నెలలు చదివిస్తారు, అయినా కానీ కొందరు ఫెయిల్ అయిపోతారు. ఈ బేహద్దు తండ్రి కూడా రోజు పిల్లలను చదివిస్తున్నారు, అయినా కొందరికి ధారణ అవుతుంది, కొందరు మర్చిపోతారు. బుద్ధి అనుసారంగా, బుద్ధి కర్మ అనుసారంగా. స్వయంని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి, ఇది ముఖ్యమైన విషయం. నన్నొక్కడనే స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు. ఇంకే మనుష్య మాత్రులు ఇలా చెప్పరు. భగవన్నామ స్మరణ చేయండి అంటారే కానీ నన్ను స్మరణ చేయండి అని ఎవరు చెప్పలేరు. నేను ఒకేసారి వస్తాను. కల్పం తర్వాత మళ్ళీ సంగమ యుగంలో ఒకేసారి పిల్లలైన మీకే అర్థం చేయిస్తాను. మీరే ఈ జ్ఞానాన్ని పొందుతారు, ఇంకెవ్వరూ దీన్ని పొందలేరు. ప్రజాపిత బ్రహ్మకు ముఖవంశావళి అయిన బ్రాహ్మణులైన మీరే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. కల్పపూర్వము కూడా తండ్రి ఈ జ్ఞానాన్ని వినిపించారని మీకు మాత్రమే తెలుసు. బ్రాహ్మణులైన మీకే ఈ పాత్ర ఉంది.
ఈ వర్ణాలలో కూడా తప్పకుండా తిరగాలి. ఇతర ధర్మాల వాళ్ళు ఈ వర్ణాలలోకి రారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ వర్ణాల్లోకి రారు. బ్రాహ్మణుల నుండి దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, భారతవాసులే ఈ వర్ణాల్లోకి వస్తారు. ఇతర ధర్మాల వాళ్ళు రారు. వాళ్ళు వచ్చేదే ద్వాపరంలో కాబట్టి ఈ వర్ణాలు ఉండవు. భారతదేశ వాసులు అంటే ఎవరైతే దేవతలుగా అయి ఉండరో వాళ్ళు కూడా ఇప్పుడు ఫారెన్లో కూడా, విదేశాల్లో కూడా ఉన్నారు కదా, ఇతర ధర్మాలే కన్వర్ట్ అయి ఉన్నారు. వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారు. కావున తండ్రి భారతదేశంలోకే రావాల్సి ఉంటుంది. మీరు ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి అయిన బ్రాహ్మణులు. బ్రాహ్మణుల తర్వాత దేవతలు మరియు క్షత్రియులు. క్షత్రియులుగా ఎవరు మిమ్మల్ని బ్రాహ్మణులుగా బాబా వచ్చి తయారు చేస్తున్నారు. మళ్ళీ మీరు దేవతలుగా అవుతారు. మెల్లమెల్లగా కళలు తగ్గిపోవడంతో వారిని మళ్ళీ క్షత్రియులు అంటారు. క్షత్రియుల నుండి క్షత్రియులుగా దానంతట అదే అవుతారు. బాబా వచ్చి బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. మెల్లమెల్లగా కళలు తగ్గడంతో వారినే క్షత్రియులు అంటారు. క్షత్రియులుగా దానంతట అదే అవుతారు. బాబా అంటున్నారు మళ్ళీ వారే క్షత్రియులుగా అవుతారు. 3 ధర్మాలను ఒక్క తండ్రియే ఇప్పుడు స్థాపన చేస్తున్నారు. సత్యత్రేతాయుగాలలో మళ్ళీ వస్తారని కాదు బాబా. ప్రపంచంలో వాళ్ళు అన్నారు కదా, యుగ యుగంలోనూ వస్తారు. అట్లా నేను రాను అంటున్నారు బాబా. వస్తారని కాదు. బాబా అంటున్నారు రారు. మళ్ళీ వస్తారని కాదు, రారు. మనుష్యులు అర్థం చేసుకొని కారణంగా సత్యత్రేతాయుగాల్లో కూడా వస్తారని అనేస్తారు. ప్రతి యుగంలోనూ నేను ప్రతి యుగంలోనూ రాను. ఆయనకి ఎప్పుడు అవసరమో అప్పుడు వస్తారు. కానీ సత్యుగంలో సుఖంగా ఉన్నప్పుడు ఎందుకు వస్తారు? నేను ఒకేసారి కల్పం యొక్క సంగమంలో వస్తానని బాబా చెప్తున్నారు. మిమ్మల్ని నేనే ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగా తయారు చేస్తాను. నేను పరంధామం నుండి వస్తాను. అచ్చా, బ్రహ్మ ఎక్కడి నుండి వస్తారు? బ్రహ్మ 84 జన్మలు తీసుకుంటాడు, నేను తీసుకోను శివబాబా అంటున్నారు. బ్రహ్మ సరస్వతులే విష్ణువు యొక్క 2 రూపాలుగా అవుతారు, లక్ష్మీనారాయణులుగా. లక్ష్మీనారాయణుల యొక్క కంబైన్డ్ స్వరూపాన్ని మహావిష్ణువుగా పూజించడం జరుగుతుంది. వారే 84 జన్మలను తీసుకుంటారు. మళ్ళీ ఇతడి అనేక జన్మల అంతిమంలో నేను ఇతడిలో ప్రవేశించి ఇతడిని బ్రహ్మగా తయారు చేస్తాను. ఇతడికి బ్రహ్మ అని పేరు పెడతాను. ఇది ఇతడి సొంత పేరు కాదు, దాదా లేఖరాజ్ ఈయన సొంత పేరు, శరీరం పేరు. పిల్లలు జన్మించాక 6వ రోజుని వేడుకగా జరుపుకుంటారు, జన్మదినాన్ని జరుపుకుంటారు. 6 రోజులకి పెడతారు, 6 నెలలకి పెడతారు. ఇతడి జన్మపత్రికలోని పేరు లేఖరాజ్, అది బాల్యం నాటి పేరు. సంగమ యుగంలో ఇతడిలోకి తండ్రి ప్రవేశించడంతో ఈయన పేరు మారింది. ఎంత స్పష్టంగా అర్థం చేస్తారు. ఎప్పుడైతే ఇతడు వానప్రస్థవస్థలో ఉంటారో అప్పుడు పేరు మారుతుంది. మామూలుగా కూడా స్వామీజీలు లౌకికంలో ఒక పేరు ఉంటుంది, మళ్ళీ ఎప్పుడైతే ధర్మంలోకి కన్వర్ట్ అయిపోతారో, లేదా ధర్మస్థాపకులుగా మారుతారో, లేదా కాషాయ వస్త్రాలను ధరించి సన్యాసిగా మారుతారో అప్పుడు వాళ్ళ పేరు మార్చడం జరుగుతుంది. బాబా అంటారు ఇతడికి బ్రహ్మ అని పేరు పెట్టాను, ఎందుకంటే బ్రాహ్మణులు కావాలి కదా. ఆ సన్యాసులు ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్ళిపోతారు. నేను ఇతడి వానప్రస్థ అవస్థలో ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఈయన పేరు మారుతుంది. ఈయనలో ప్రవేశం చేసినప్పుడు మారుస్తాను. పవిత్రంగా చేయడం జరుగుతుంది. మిమ్మల్ని తనవారిగా చేసుకొని పవిత్ర బ్రాహ్మణులుగా చేస్తాను. మీరు జన్మ నుండే పవిత్రులు కాదు, అపవిత్ర జన్మ తీసుకున్నాం కదా, అపవిత్రంగా కర్మ కూడా చేస్తూ ఉంటుంది. మీకు పవిత్రంగా అయ్యే శిక్షణ లభిస్తుంది. మీరు ఎలా పవిత్రంగా అయ్యారు, ఇది ముఖ్య విషయం. భక్తి మార్గంలో ఒక్కరు కూడా పూజ్యులుగా ఉండరు. మనుషులు గురువులు మొదలైన వారి కాళ్ళకు నమస్కరిస్తారు, ఎందుకంటే వారు ఇల్లు వాకిళ్ళు వదిలి పవిత్రంగా అవుతారు. అంతేకాని వారిని పూజ్యులనరు.
ఎవరైతే ఎవరిని స్మృతి చెయ్యరో వారే పూజ్యులు. సన్యాసులు బ్రహ్మతత్వమును స్మృతి చేస్తారు, వారు ప్రార్థన చేస్తారు. సత్యుగంలో ఎవరిని స్మృతి చేయరు, ఫుల్గా ఉంటారు, సంపన్నంగా. ఎవరిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. దుఃఖం వచ్చినప్పుడే కదా గుర్తు చేసుకోవడం జరుగుతుంది. మీరు ఆ ఒక్కరినే స్మృతి చేయాలని బాబా చెప్తున్నారు. అది భక్తి. మీ ఆత్మ కూడా గుప్తమైనది. ఆత్మను యథార్థ రీతిగా ఎవ్వరూ తెలుసుకోలేదు. సత్య త్రేతాయుగాల్లో కూడా శరీరదారులు తమ పేరుతో పాత్రను అభినయించారు. పేరు లేకుండా పాత్రను ఎలా అభినయిస్తారు? ఎక్కడున్నా శరీరానికి పేరు తప్పకుండా కావాలి కదా. కర్తవ్యవాచకం, వ్యవహారిక నామం కావాలి కదా. పేరు లేకుండా పాత్రను ఎలా అభినయిస్తారు? కావుననే భక్తి మార్గంలో మీరు వస్తే మేము మీకు బలిహారం అవుతాము, మీ వారిగా అయిపోతాము అని చెప్తూ వచ్చారు. ఇంకెవరిని చేసుకోమని గాయనం చేస్తారు. మేము మీకు చెందిన వారిగానే అవుతామని ఆత్మ కూడా అంటుంది. భక్తి మార్గంలో దేహదారులు ఎవరైతే ఉంటారో వారికే పేర్లు పెట్టడం జరుగుతుంది. వారిని మనం పూజించం. ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడు మీ పైన బలిహారం అవుతామంటారు. ఎప్పుడు వస్తారనేది తెలీదు. అనేక దేహదారుల నామదారుల పూజను చేస్తూ వచ్చారు. ఇప్పుడు అర్ధకల్పం భక్తి పూర్తి అయింది. అప్పుడే బాబా వస్తారు. మేము మిమ్మల్ని తప్ప ఇంకెవరిని స్మృతి చెయ్యము అని మీరు జన్మజన్మాంతరాలుగా చెప్తూ వచ్చారు. మా దేహమును కూడా స్మృతి చెయ్యము అన్నారు. కానీ నా గురించే తెలియకపోతే మీరు నన్నెలా స్మృతి చేస్తారు? ఇప్పుడు బాబా కూర్చొని పిల్లలకు అన్ని విషయాలు సరిగ్గా యథార్థంగా అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, స్వయంని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి. తండ్రియే పతిత పావనుడు. వారిని స్మృతి చేయడం ద్వారా మీరు పావనంగా సత్వప్రధానంగా అయిపోతారు. సత్య త్రేతాయుగాలలో భక్తి జరగదు. మీరు ఎవరిని స్మృతి చెయ్యరు. దుఃఖం ఉండదు, దేహభ్రాంతి ఉండదు, పూజలు ఉండవు, యజ్ఞాలు ఉండవు, ఏముండవు. ఇప్పుడు చేసిన పురుషార్థం యొక్క ప్రాలబ్ధాన్ని అక్కడ అనుభవం చేస్తారు. తండ్రిని స్మృతి చెయ్యరు. అలాగే చిత్రాలను కూడా స్మృతి చేయరు. అక్కడంతా సుఖమే సుఖం ఉంటుంది. ఎంతగా మీరు సమీపంగా వస్తూ పోతారో అంతగా కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. ఈ నెల అవ్యక్త సూచన కర్మాతీత స్థితి కదా. కర్మ చేస్తూ అతీతంగా ఉండేటువంటి స్థితి. సత్యుగంలో కొత్త ప్రపంచం, కొత్త ఇంట్లో సంతోషం కూడా ఎంతో ఉంటుంది. మళ్ళీ 25% పాతగా అయినప్పుడు స్వర్గంనే మర్చిపోతారు. కావున మీరు మీకు చెందిన వారిగానే అయిపోతాం, మీ నుండే వింటామని గాయనం చేస్తారు. కావున తప్పకుండా మీరు పరమాత్మకే ఈ మాట చెప్తారు. ఆత్మ పరమాత్మ అయిన తండ్రికి చెప్తుంది. ఆత్మ ఒక సూక్ష్మ బిందువు. ఇలా భావిస్తూ స్మృతి చేయడం కష్టంతో కూడుకున్నది. తనను చూసేందుకు దివ్య దృష్టి కావాలి. బాబాను చూసేందుకు దివ్య దృష్టి కావాలి. ఆత్మను చూడలేరు. ఆత్మలైన మనం ఎంత చిన్న బిందువులం. ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించరు, పరమాత్మ కోసం ప్రయత్నిస్తారు. తాను 1000 సూర్యుల కన్నా తేజోమయులు అని గాయనం చేస్తారు. ఎవరికైనా సాక్షాత్కారం జరిగితే చాలా తేజోమయంగా ఉన్నారు అంటారు. ఎందుకంటే అదే విన్నారు. ఎవరు నవవిధ భక్తి చేస్తారో వారే సాక్షాత్కారం పొందుతారు. లేకపోతే విశ్వాసమే కూర్చోదు వాళ్లకు. ఆత్మనే చూడలేకపోతే పరమాత్ముని ఎలా చూస్తారు? దివ్య దృష్టి ద్వారా మాత్రమే సాధ్యం కదా. ఆత్మని ఎలా చూడగలరు? ఆత్మ అనుభవం చేసే వస్తువు కానీ చూసే వస్తువు కాదు కదా. గాలిని చూస్తామా? ఏమన్నా అనుభవం చేస్తాం. టేస్ట్ని మనం చూస్తామా? తింటే అనుభవం అవుతుంది. కరెంటుని చూస్తామా? దేంట్లో వాడితే అది అనుభవం అవుతుంది. సో కంటికి కనపడే వస్తువులు కొన్ని, తర్వాత అనుభవం చేస్తే లభించేటువంటి వస్తువులు కొన్ని. దాన్నే బాబా అంటున్నారు, మీరు భగవంతుణ్ణి చూడడానికి వీల్లేదు, ఈ కండ్ల ద్వారా చూడలేం. మిగిలిన వాళ్ళందరికీ శారీరక చిత్రాలు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి. ఆత్మ ఒక బిందువు, చాలా చిన్నది. దాన్ని ఎలా చూడగలరు? బాబా అంటున్నారు దాన్ని చూడడానికి
వీలు కాదు. ఎంతో ప్రయత్నిస్తారు, కానీ ఈ కళ్ళతో చూడలేరు. ఆత్మకు జ్ఞానం అనే 3వ నేత్రం లభిస్తుంది, తద్వారా చూడగలరు. ఆత్మలైన మనం ఎంత చిన్నగా ఉంటామో ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మనైన నాలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. దాన్ని నేను పునరావృతం చేయాలి. శ్రేష్టంగా అయ్యేందుకు తండ్రి శ్రీమతం లభిస్తుంది, కావున దానిపైన నడవాలి. మీరు దైవీ గుణాలను ధారణ చేయాలి. మీ అన్నపానాదులు కూడా రాయల్గా ఉండాలి. ఇంపార్టెంట్ కదా. ఆహార పానీయాలు కూడా శ్రేష్టంగా ఉండాలి, రాయల్గా ఉండాలి. దివ్య గుణాలను ధారణ చేయాలి. నడవడిక కూడా చాలా రాయల్గా ఉండాలి, చాలా శ్రేష్టంగా ఉండాలి నడవడిక. మీరు దేవతలుగా అవుతారు. దేవతలు స్వయం పూజ్యులు. వారు ఎప్పుడూ ఎవరి పూజ చెయ్యరు. సో బాబా అంటున్నారు, ఆత్మలైన మనము ఎంత చిన్నగా ఉంటామో ఇప్పుడు మీకు తెలుసు. బాబా అంటున్నారు, చాలా నడవడిక రాయల్గా ఉండాలి, ఆహార పానీయాలు రాయల్గా ఉండాలి, దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. మీరు దేవతలుగా అవుతారు. దేవతలు స్వయం పూజ్యులు. వారు ఎప్పుడూ ఎవరి పూజను చెయ్యరు. మీరు దేవతలుగా అవుతారు. దేవతలు స్వయం పూజ్యులు. సో బాబా అంటున్నారు, వీరు డబల్ కిరీటదారులు కదా, వారు స్వయం పూజ్యులు. వారు ఎప్పుడూ ఎవరి పూజను చెయ్యరు, కావున తప్పకుండా వారు పూజ్యులే కదా. ఎవరు పూజ చేయరంటే స్వయం పూజ్యులే కదా. పూజ్యులైనప్పుడే ఆ విధంగా ఎవరి పూజ చెయ్యరు. సత్యుగంలో ఎవరిని పూజించాల్సిన అవసరమే ఉండదు. అట్లని గౌరవం ఉండదంటే ఉంటుంది. ఒకరికొకరు తప్పకుండా గౌరవాన్ని ఇస్తారు. ఇలా నమస్కరించడమును గౌరవం అని అంటారు. మనస్సులో వారిని తలుచుకోవడం మాత్రమే కాదు, గౌరవం అయితే ఇవ్వాల్సిందే కదా. ప్రెసిడెంట్పై అందరూ గౌరవం నుంచుతారు. తాను పెద్ద పదవి కలవారు అని తెలుసు. పూజ్యుల వలె అతడికి నమస్కారం అయితే చెయ్యరు. పూజ్యులు దేవతల్ని ఎట్లా నమస్కారం చేసుకుంటారు అట్లయితే చెయ్యరు కదా. వాళ్ళను పెద్దలు కాబట్టి గౌరవం ఇస్తారు. ఈ జ్ఞాన మార్గము పూర్తిగా వేరు. ఇందులో కేవలం స్వయంని ఆత్మగా భావించాలని బాబా అర్థం చేయిస్తున్నారు. దీనిని మీరు మర్చిపోయారు. శారీరక పేర్లను గుర్తు చేసుకుంటున్నారు. తప్పకుండా పేరుతోనే పనులు చేస్తారు. పేరు లేకుండా ఎవరినైనా ఎలా పిలవగలరు? మీరు శరీరదారులుగా అయ్యి పాత్రను అభినయిస్తారు, కానీ బుద్ధి ద్వారా శివబాబాను స్మృతి చేయాలి. మేము కృష్ణుణ్ణే తలుచుకోవాలి అని కృష్ణుని భక్తుడు భావిస్తారు. ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడు అంటారు. నేను కృష్ణుడే, నువ్వు కృష్ణుడే అంటారు. అరే, నీ పేరు వేరు, అతడి పేరు వేరు. అందరూ కృష్ణుళ్ళు ఎలా అవుతారు? అందరికీ కృష్ణుడు అన్న పేరుండదు కదా. ఏది వస్తే అది చెప్తూ ఉంటారు. అంటే ఏ భావంతో స్మృతి చేస్తారో ఆ భావానికి తగ్గ ఫలం అనేది లభిస్తుంది. భక్తి మార్గపు చిత్రాలు మొదలైన వాటన్నింటినీ మరచి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. చిత్రాలను మీరు పతిత పావని అనరు. హనుమంతుడు మొదలైన వారు పతిత పావనులు కాదు. అనేక చిత్రాలు ఉన్నాయి, ఎవరూ పతిత పావనులు కాదు. పతిత పావన సీతారాం అంటారు కానీ ఇంకా వేరే పతిత పావన లక్ష్మి, పతిత పావన సరస్వతి అన్నారు. ఏ సీతారాముడు ఆత్మరూపి సీతకు హృదయాభిరాముడు, మనోభిరాముడైన పరమాత్ముడు ఒక్కరే. అన్ని ధర్మాల ఆత్మలను, ధర్మస్థాపకులను పవిత్రంగా చేసేది ఒక్క భగవంతుడే కదా. బాబా అంటారు, శరీరమున్న దేవీలు మొదలైన వారిని ఎవరిని పతిత పావనులు అన్నారు. 6-8 భుజాలు కల దేవీలు మొదలైన వారిని పూజ చేస్తారు. లక్ష్మి, దుర్గా, అంబ, కాళీ పూజ చేస్తారు, కానీ బయోగ్రఫీ తెలియదు. పూజ అయితే చేస్తూ ఉంటారు. అనేక చిత్రాలు ఉన్నాయి, పూజ చేస్తారు. అంతా తమ బుద్ధితో తయారు చేశారు. వారు ఎవరు అనేది ఎవరికీ తెలియదు. వీరు పతిత పావనుడైన తండ్రి పిల్లలు. మీరు సహాయకులు అన్నది ఎవ్వరికీ తెలియదు. తెలిస్తే ఇంకేమి. మీ రూపం సాధారణమైనదే. ఈ శరీరం అయితే నశించిపోతుంది. మీ చిత్రాలు మొదలైనవి ఉంటాయని కాదు, ఇవన్నీ అంతమైపోతాయి. నిజానికి దేవీలు మీరే. సీతాదేవి, ఫలానాదేవి అన్న పేర్లతో పిలుస్తారు. రామదేవత అని అనరు.
ఫలానా దేవి లేక శ్రీమతి అని అంటారు. అది కూడా తప్పే. బాబా చూడండి, అది కూడా తప్పే. శ్రీమతి అంటే శ్రీమతాన్ని ఇచ్చేవాళ్ళను శ్రీమతం అంటారు, కానీ శ్రీమతి అనడం తప్పు. అందరికీ స్త్రీ అని పెట్టేస్తారు. ఫలానా దేవి, ఫలానా శ్రీమతి. అది కూడా తప్పే. మీరు పావనులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. పతితుల నుండి పావనులుగా చెయ్యండి అని పిలుస్తూ వచ్చారు. లక్ష్మీనారాయణులుగా చెయ్యండి అన్నారు. పతితుల నుండి పావనులుగా తండ్రియే చేస్తారు. వారే నర నుండి నారాయణుడిగా తయారు చేస్తారు. వారు పతిత పావనుడని నిరాకారుణ్ణి అంటారు. మరియు సత్యనారాయణ కథని వినిపించే వారిని వేరుగా చూపించారు. బాబా సత్యనారాయణ కథని వినిపించి మనల్ని అమరులుగా చెయ్యండి అని ఎవరు పిలిచారు? అసలు తెలియదు కదా. నర నుండి నారాయణుడిగా చెయ్యండి అన్నారు. పావనంగా చేయండి అంటారు, కానీ అట్లా అన్నారు. తండ్రియే సత్యనారాయణ కథని వినిపించి పావనంగా చేస్తారు. మీరు మళ్ళీ ఇతరులకు సత్యమైన కథని వినిపిస్తారు. దీన్ని ఇంకెవ్వరూ తెలుసుకోలేదు, మీరు మాత్రమే తెలుసుకుంటారు. మీ ఇంట్లో మిత్ర సంబంధీకులు, సోదరులు మొదలైన వారు ఉన్నా కూడా అర్థం చేసుకోరు. కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు పాపం. अच्छा, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा. సారాంశం మురళి చిన్నది, 3 పేజీలే ఉంది. స్వయంని శ్రేష్టంగా చేసుకునేందుకు బాబా శ్రీమతం ఏదైతే లభిస్తోందో దానిపైన నడవాలి. దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. ఆహార పానీయాలు, నడవడిక రాయల్గా ఉండాలి. బాబా చెప్పారు కదా మురళిలో మధ్యంలో. ఆహార పానీయాలు, నడవడిక రాయల్గా ఉండాలి. దివ్య గుణాలను ధారణ చెయ్యాలి. స్వయంని శ్రేష్టంగా చేసుకునేందుకు బాబా శ్రీమతం పైన నడవాలి. 2వ పాయింట్, పరస్పరం ఒకరినొకరు స్మృతి చేసుకోకూడదు. వాళ్ళని వీళ్ళని వాళ్ళు గుర్తు చేసుకోకూడదు. 24 గంటలు వాట్సాప్లు, 24 గంటలు ఫోన్లు, 24 గంటలు నువ్వేం చేసినావు. బాబాని ఎప్పుడు గుర్తు చేసుకునేది? మనుషుల్నే 24 గంటలు గుర్తు చేసుకుంటా అంటే బాబాని ఎప్పుడు గుర్తు చేసుకునేది? దేహదారులను గుర్తు చేసుకోనే కూడదు. మనమణులు, మనమరాండ్లు, అనేక వ్యాపకాలు, అనేక మోహ మమకారాల్లో ఆత్మ చిక్కుని ఉంది. బాబా పరస్పరం ఒకరినొకరు స్మృతి చేసుకోకూడదు, కానీ గౌరవాన్ని తప్పకుండా ఇవ్వాలి గౌరవం. పెద్దవాళ్ళు మనకంటే అందరికీ గౌరవాన్ని ఇస్తే గౌరవం లభిస్తుంది. పావనులుగా తయారయ్యే పురుషార్థం చేయాలి మరియు చేయించాలి. వరదానం, నీరస వాతావరణంలో సంతోషం యొక్క ప్రకాశాన్ని అనుభవం చేయించే ఎవర్ హ్యాపీగా కండి. వాతావరణం నీరసంగా ఉంది, దాన్ని ఖుషీగా తీసుకురండి. అప్పుడే సదా హ్యాపీగా, ఆనందంగా ఉంటారు. ఎవర్ హ్యాపీ అంటే సదా సంతోషంగా ఉండే వరదానం. ఏ పిల్లలకైతే లభించిందో వారు దుఃఖపు అలను ఉత్పన్నం చేయించే వాతావరణంలో, నీరస వాతావరణంలో, అప్రాప్తిని అనుభవం చేయించే వాతావరణంలో సదా సంతోషంగా ఉంటారు. సదా హ్యాపీగా వరదానం ఎవరికి లభిస్తుంది? ఎవరు సంతుష్టంగా ఉంటారు, జ్ఞానాన్ని యథార్థంగా అర్థం చేసుకుంటారు, బుద్ధిని స్థిరంగా పెట్టుకుంటారు, రాయల్ నడవడిక ఉంటుంది, అలాంటి వాళ్ళే హ్యాపీగా ఉంటారు. సో వాళ్ళు ఎట్లాంటి వాతావరణాన్నైనా మంచిగా పెట్టుకుంటారు. అప్రాప్తిని అనుభవం చేయించే వాతావరణంలో కూడా సదా సంతోషంగా ఉంటారు. మరియు తమ సంతోషపు అలతో దుఃఖము మరియు ఉదాసీనతతో కూడిన వాతావరణాన్ని సూర్యుడు అంధకారమును పరివర్తన చేసినట్లుగా చేసేస్తారు. అంధకారం మధ్య ప్రకాశంని తీసుకురావడం, అశాంతిలో శాంతిని తీసుకురావడం, నీరస వాతావరణంలో సంతోషం యొక్క ప్రకాశాన్ని తీసుకురావడం, దీనినే ఎవర్ హ్యాపీ అని అంటారు. బాబా ఏమంటున్నారు? సదా సంతోషంగా ఉండడం అంటారు. వర్తమాన సమయంలో ఈ సేవ యొక్క అవసరం ఉంది. స్లోగన్,
ఎవరినైతే శరీరం యొక్క ఏ ఆకర్షణ తన వైపుకి ఆకర్షించదో వారే అశరీరీలు. అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధునిలో ఉండండి. కర్మాతీతం అంటే కర్మల నుండి అతీతులుగా అవ్వడం కాదు, కర్మల నుండి దూరం అవ్వకూడదు, కర్మ బంధనాల్లో ఇరుక్కోకూడదు. అంటే అతీతంగా ఉండడం అనగా న్యారాగా ఉండడం. దీనినే కర్మాతీతం అంటారు. కర్మయోగ స్థితి కర్మాతీత స్థితిని అనుభవం చేయిస్తుంది. అంటే కర్మ చేస్తూ కర్మయోగిగా ఉన్నప్పుడు కర్మాతీత స్థితిని అనుభవం చేయగలుగుతాం. ఈ కర్మయోగపు స్థితి ద్వారా ఏ కార్యమైనా శ్రమతో కూడిన ఎంత పెద్ద కార్యమైనా అది ఎలా అనిపిస్తుందంటే పని చేయడం లేదు, కేవలం ఆడుకుంటున్నాము అనిపిస్తుంది. అందుకే బాబా అంటున్నారు, మనం ఏ కర్మ చేసినా ట్రస్టీగా సాక్షిగా కర్మ చేయాలి. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.